గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆ డ్రైవర్ గాడు నిజం చెప్తే మా తమ్ముడికి శిక్ష ఖాయం. మామూలు శిక్ష కాదండి, ఉరి శిక్ష. హిందీ మే फांसी का सजा बोलते हैं. అవును, వాడిని స్టేషన్ లోనే లేపేస్తే అదంత ఈజీ కాదు. నైట్ అంతా శాంభవి వాడే కాపలా ఉంటుంది. అయితే ఇప్పుడెలా? రేపొద్దున శాంభవి ఇంటికెళ్ళి కోర్టుకెళ్లే గ్యాప్ లో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడిని లేపేయండి. ఉడాదో ఉడాదో. ఓకే అన్న. త్వరగా డ్రైవర్ తీసుకురావయ్యా, కోర్టు టైం అవుతుంది. ఎస్ సార్. పదమంటుంటే నేను రాను. నేను మాత్రం కోర్టుకు రాను. ఒకవేళ మీరు నన్ను బలవంతంగా తీసుకెళ్ళినా బండి తోలేని ధనరాజు తమ్ముడని చెప్పను. నేను తోలేనని ఒప్పుకుంటాను. నిన్న మేడం అడిగితే సాక్ష్యం చెప్తా అన్నావు. చెబితే వాళ్ళు నన్ను చంపేస్తారు. చెప్పకపోతే నేను చంపుతా. చెప్తావా లేదా? నేను చెప్పను. చెప్తావా లేదా? చెప్తావా లేదా? చెప్తావా లేదా? ఎలా ఉన్నాడు? దెబ్బ తగలరాని చోట తగిలినట్టుంది సార్. చనిపోయాడు. చచ్చిపోయాడా? అవును సార్. అన్న, సిఏ డ్రైవర్ గారిని కోర్టులో సాక్ష్యం చెప్పమని కొడితే వాడు చచ్చాడు. అలాగే అన్న. పోలీసులు నశించాలి, పోలీసులు నశించాలి, పోలీసులు నశించాలి, పోలీసులు నశించాలి, పోలీసులు నశించాలి, పోలీసులు నశించాలి. ఏసీపీ శాంభవి డౌన్ డౌన్, ఏసీపీ శాంభవి డౌన్ డౌన్, ఏసీపీ శాంభవి డౌన్ డౌన్, ఏసీపీ ఆర్డర్ ఆర్డర్. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? ఎవరు మీరు? వీళ్ళంతా ఈ కేసుకు సంబంధించిన వాళ్ళే యువరానర్. అవును సార్, ముద్దాయిగా బోన్లో నిలబడ్డది మా తమ్ముడే. కానీ ఇప్పుడు నిలబడాల్సింది వాడు కాదు, ఈ ఏసీపీ శాంభవి. ఏమైంది? ఎలా జరిగింది? ఐఎమ్ సారీ మేడం, అనుకోకుండా జరిగిపోయింది. ఏమిటి మీరు అనేది? నిజం సార్, కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పాల్సిన మా వాడిని కాటికెళ్ళేలా చేసింది ఈ ఏసీపీ. మీరేమైనా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. పోలీసు మామూలు ఇవ్వడం లేదన్న కోపంతో నీతిగా వ్యాపారాలు చేసుకునే మా మీద ఈ ఏసీపీ ఎప్పటి నుంచో కక్ష కట్టింది సార్. యాక్సిడెంట్ చేసిన మా డ్రైవరు తప్పు చేసింది తానేని ఒప్పుకొని లొంగిపోయినా వినకుండా మా అన్నయ్యని ఎలాగైనా ఈ కేసులో ఇరికించాలని చూస్తుంది సార్. యాక్సిడెంట్ చేసింది మా తమ్ముడేనని కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పమని మా డ్రైవర్ను కోరింది. విశ్వాసపాత్రుడైన వాడు చెప్పనన్నందుకు లాఠీలతో కొట్టించి చంపించింది. యువరానర్, అతను చెప్పేది పచ్చి నిజం. పోలీసుల దౌర్జన్యానికి, అరాచకానికి ఈ లాకప్ డెత్ నిలువుటద్దం లాంటిది. ఇలాంటి సంఘటన మళ్లీ మళ్లీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఈ డ్రైవర్ సావుకు కారణమైన ఏసీపీ శాంభవిని, ఆ స్టేషన్ సిఐని సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువరానర్. ఏసీపీ గారు, వాట్ ఈజ్ యువర్ ఎక్స్ప్లెనేషన్? విజిలెన్స్ ఆఫీసర్ భార్యను చంపింది బాలరాజే అని చెప్పడానికి ఈ డ్రైవరే సాక్ష్యం. ఆ డ్రైవర్ ఇప్పుడు శవంగా మారాడు కదా, సాక్ష్యం ఎలా చెప్తాడు? ఈవిడకు మెంటలెక్కింది సార్. చచ్చాడనుకున్న డ్రైవరు బతికి లేచినందుకు షాక్ అయినట్టున్నారు. మీ మొహాల మీద నీళ్లు కొట్టించాలా లేక మిమ్మల్ని కూడా జైల్లో పెట్టించాలా? మిసెస్ శాంభవి, ఏమిటిదంతా? 1 minute యువర్ ఆనర్. ఇన్స్పెక్టర్, జరిగింది చెప్పండి. ఎస్ మేడం. యువర్ ఆనర్, డ్రైవర్ను కోర్టుకు తీసుకొస్తుంటే వీళ్ళందరూ అతని చంపాలని కోర్టు బయట కాపు కాశారు. అది పసిగట్టి నేను మేడం గారికి ఫోన్ చేశాను.
మేడం గారు ఈ డ్రామా అంతా ఆడమని ప్లాన్ చేశారు యువర్ ఆనర్. లేకపోతే వీళ్ళు నన్ను నిలువున చంపేసే వాళ్ళయ్యా. ఆఫీసర్ భార్యని యాక్సిడెంట్ చేసి చంపేసింది ఈ బాలరాజే. వీడు చెప్పేది అబద్ధం సార్. యువర్ ఆనర్, నిజాలు తేల్చాల్సింది న్యాయస్థానం. విజిలెన్స్ ఆఫీసర్ భార్య ప్రాణాలు తీసిన ఇతన్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. డ్రైవర్ కనకారావు సాక్ష్యాన్ని ఆధారంగా చేసుకుని విజిలెన్స్ ఆఫీసర్ భార్యను చంపింది బాలరాజనేని కోర్టు వారు నమ్ముతూ సెక్షన్ 302 ప్రకారం నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. హాయ్ కిట్టి, హౌ ఆర్ యు? ఫైన్. హాలిడే రోజు మీరు ఇంట్లో ఉన్నారండి బాబు గారు. లేకుంటే మీ అక్క లాఠీతో కాలి రగ్గొడుతుంది. ఇప్పుడు అంత అవసరం అంటారా? ఎవరిన వెంటే నిజం అనుకుంటారు. అయితే మోడల్ గా సెటిల్ అయిపోయి డాన్స్ వదిలేస్తావా? వదిలేయడమా? డాన్స్ నా ప్రాణం. నీకే కాదు, మా ఆవిడకి ప్రాణమే. పెళ్లికి ముందు చాలా బాగా చేసేది. నిజమా అక్క? వావ్. ఏ డాన్స్ చేసేదానివి? కూచిపూడా? కాదు, భరతనాట్యం. పోలీస్ ఆఫీసర్ అయ్యాక పొలిటికల్ లీడర్స్ తో రౌడీస్ తో డాన్స్ చేస్తోంది మా ఆవిడ. డాడీ ఇలాగా? ముందు మీ పని చెప్పాలి. వీడిని మీరే చెడగొడుతున్నారు. చూడు చైతన్య, మన దండరాజు గారు 100 రోడ్డు మీద గాంధీ బొమ్మలు అంటాడు. ఆయన ట్రాన్స్ఫర్ కి బాకీ ఉన్నారని, మన ఆఫీసుని మర్డర్ చేశారని కేసు పెట్టారంట. అవును సార్. మంత్రిగా నేను చెప్తున్నాను, ముందు కేసు విత్డ్రా చేసుకో, ఆ తర్వాత పవర్ ప్లాంట్ శాంక్షన్ చేయి. అందరికీ మంచిది, సరేనా? సరే సార్, ఆ విషయం మీ లెటర్ హెడ్ మీద రాసి సంతకం చేసి ఇవ్వండి. దేనికి? పేపర్ లో వేసి మీకు ఓట్లేసిన ప్రజల దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి. చూడు ఐఏఎస్, రెచ్చిపోబోక. నీ ఇవ్వ నీకు ఇప్పిస్తాను, తీసుకో. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, అంతేకాని ఇండియన్ అవినీతి సర్వీస్ కాదు. నన్నే ఇంగ్లీష్ లో తిడతావా? నీ అంతు చూస్తా. నేను చక్కెరకి మనియాలు పట్టిస్తాయి. ఇంకొక మాట మాట్లాడమంటే నీ నాలుక కోసేస్తాను. నీలాంటి బ్రోకర్లు మంత్రి పదవుల్లో ఉండబట్టే ఈ రోజు కరెంటు ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులు బల్బు వెలిగించుకోవడానికి కూడా భయపడుతున్నారు. రైతులు కరెంటు బిల్లులు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. నిజాయితీగా మీ ప్రభుత్వం ఫ్యాక్టరీ యజమానుల దగ్గర కరెంటు బిల్లులు వసూలు చేస్తూ ఎలక్ట్రికల్ పోల్స్ మీద వైర్లు వేసి కరెంటు దోచుకునే వాళ్లను గుండె ధైర్యంతో పట్టుకోగలిగితే ట్రాన్స్కోకు లాభాల మాట అటుచితే నష్టం మట్టుకు ఉండదు. అక్కడేమో స్పాట్ బిల్లింగ్లు అంటూ మనం ప్రజల పుస్తలమ్మించి నిర్దాక్షిణ్యంగా బిల్లులు వసూలు చేస్తున్నాం. ఏంటయ్యా ఎండి మిరపకాయలు తిన్న కాకిలాగా తెగరుస్తున్నావు? నేను అసలే మంత్రిని. నేను తలుచుకుంటే ఈ క్షణంలోనే నిన్ను సస్పెండ్ చేస్తా. నువ్వు నన్ను సస్పెండ్ చేయలేవురా. ఎందుకంటే నా సిన్సియారిటీకి ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి ఎదురు దెబ్బ తగులుతుందని నాకు బాగా తెలుసు. అందుకే ఈ రిజిగ్నేషన్ లెటర్ ఎప్పుడు నాతోనే ఉంటుంది. దిస్ ఇస్ మై రిజిగ్నేషన్ లెటర్. గుడ్ బై. అమ్మో, వీడు రాజీనామా ఆమోదిస్తే నా అవినీతి భాగవతం బయటకు వస్తుంది. వీడు ఇంకో ఐఏఎస్ రాజకీయ నాయకుడు అవుతాడు. ఈ రాజీనామా లెటర్ నేను చింపారిస్తే ఏ గొడవ ఉండదు. ఇప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరం వచ్చింది. రాజీ పడి బతకలేక? రాజీ పడమని ఎవరన్నారు? రాజకీయంగా పలుకుబడి ఉన్నవాళ్ళు. ఏమిటండి ఇది? ఎవరో ఏదో అన్నారని ఉద్యోగం వదిలేసుకుంటారా? చాంతాడు తక్కువగా ఉందని బావని పూడ్చుకుంటారా? ఇది నీళ్లున్న బావి కాదు శాంభవి, ఎండమావి. ఈ సిస్టమ్ మొత్తం అవినీతితో పొల్యూట్ అయిపోయింది. అందరితో పాటు నేను పొల్యూట్ కాలేను. పొల్యూట్ అవుతుందని ఎందుకు అనుకుంటున్నారు? ఉద్యోగంలోనే పోరాడొచ్చు కదా. అంత ధైర్యం లేనప్పుడు ఐఏఎస్ ఎందుకు చదివారు? బుద్ధి లేక. అమ్మాయి చెప్పింది కరెక్ట్ నాన్న, ఇది మా భార్యాభర్తల విషయం. మధ్యలోకి రావద్దు అంటావు, అంతేనా? రై, ఊరంతా కాదన్నా మీ ఇద్దరి పెళ్లి చేసింది నేను రా. మీరు భార్యాభర్తలు కావడానికి కారణం నేను కావచ్చు, కానీ ఇది మా పాలసీకి సంబంధించిన మ్యాటర్. మీకేం తెలియదు, మీరు వెళ్ళండి. ఏమండి, ఆవేశపడుకుని ఒక నిమిషం ఆలోచించండి ప్లీజ్. చూడు, నేను జాబ్ లేకుండా ఇంట్లో ఉండడం నీకు అవమానంగా అనిపిస్తే భర్త పోస్టు కూడా రిజైన్ చేస్తాను. లోయర్ కోర్టు తీర్పును మరియు ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట ఈ వ్యక్తే నేరస్తులను రుజువైంది. కానీ ఇతని మానసిక పరిస్థితి బాగోలేనందున ఈ వ్యక్తిని మానసిక చికిత్సాలయంలో ఉంచి శిక్షాకాలను పూర్తి చేయవలసిందిగా ఈ కోర్టు తీర్పు ఇవ్వడమైంది. ఆ రోజు నా కొడుకు రిజైన్ చేశాడంటే తప్పు చేశాడేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తుందమ్మా, వాడు చేసింది కరెక్టేనని. మనకేదన్నా అన్యాయం జరిగితే కోర్టుకి వెళ్తాం, కానీ కోర్టులే అన్యాయం చేస్తే ఎక్కడికి వెళ్తాం? అందుకే నువ్వు రిజైన్ చేసి నాకు వచ్చే పెన్షన్తో ఏ టెన్షన్ లేకుండా అందరం హాయిగా బతికచ్చు. మేడం ఫోన్. హలో. ఏంటి వాయిస్ చాలా లోలో ఉంది? కోర్టులో జరిగిన దానికి అప్సెట్ అయ్యావా? ఎందుకు ఫోన్ చేసావు? నా తమ్ముడు సేఫ్ గా రిలీజ్ అయిన అకేషన్ లో సిటీలో ఉన్న వివిఐపీలందరికీ నేను ఒక చిన్న పార్టీ ఇస్తున్నాను.
ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు తప్పకుండా వస్తావులే. మినిస్టర్లంతా వస్తున్నారు కదా, వాళ్లకు సెక్యూరిటీగా. బాయ్. ఓకే ఓకే. రామ్మా శాంభవి, నమస్తే. ఏంటి ఆలోచిస్తున్నావు? మెంటల్ హాస్పిటల్లో ఉండాల్సిన మా తమ్ముడు ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాడేంటాని కదా. దట్ ఈస్ ధన్రాజ్, ఈ సిటీకే రాజుని. మీ పోలీస్ డిపార్ట్మెంట్ మా లాంటి విలల్ని ఏమీ చేయలేదు. నీ చేతిలో ఉన్న ఈ లాఠీ నీకు ఊతకర్రగా ఉపయోగపడుతుందేమో కానీ మాలాంటి వాళ్ళ మీద ప్రయోగించడానికి మాత్రం పనికిరాదు. నీ బెల్ట్, నీ ప్యాంట్ టైట్ గా ఉంచడానికే తప్ప మా మీద నీ పవర్ చూపించడానికి మాత్రం కాదు. పోతే నీ షూస్ లెఫ్ట్ రైట్ కొట్టడానికే తప్ప మాలాంటి వాళ్ళని కొట్టడానికి మాత్రం అస్సలు పనికిరాదు. ఈ మాత్రం చిన్న విషయం తెలుసుకున్నావనుకో, నువ్వు జీవితంలో బాగా పైకొస్తావు. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. నమస్తే ధనరాజు గారు. మినిస్టర్ గారు నమస్తే. ఇప్పుడు కేక్ కోసే కార్యక్రమం మొదలవుతుంది. బాబు, నువ్వు కేక్ కోసి మీ అన్నయ్య గారు నోట్లు పెట్టమ్మా. మీరేం ఫీల్ అవ్వద్దండి, పాపం పిచ్చోడు కదా. మీ కార్యక్రమం మీరు కానివ్వండి. కానివ్వండి. గుడ్ అంకుల్, గుడ్ అంకుల్. అంకుల్ మరే నాకు బెల్ట్ కావాలి. అంకుల్ నేను తీసుకొస్తాను కదమ్మా, నేను తీసుకొస్తానుగా. కూల్ డౌన్ అమ్మా సాంబి, కూల్ డౌన్. అసలే బర్త్డే బాబు, అందులోనూ పిచ్చోడు. కొంచెం బెల్ట్ అమ్మా. ఇదిగో తీసుకో బాబు. అంకుల్ అంకుల్, మరి నేను ఇప్పుడు ఒక ఆట ఆడుకుంటానే. అలాగే ఏమవుతామా? నేను ఎవరినైతే ముట్టుకుంటాను వాళ్ళు షర్ట్ తిప్పి డాన్స్ చేయాలి. సత్తేనా ప్యాంట్ కూడానా? షర్ట్ ఒకటి చాలు, వీళ్ళందరూ చెప్పు. అలాగే ఇగో, చిన్నోడు ఏదో ముచ్చలు పడుతున్నాడు, కొంచెం కోఆపరేట్ చేయండి. ఇన్స్పెక్టర్. ఎస్ మేడం. పిచ్చి ముదిరి పైనుంచి కింద దూకి చచ్చాడని ఎఫ్ఐఆర్ రాసుకోండి. ఓకే మేడం. దానికి సాక్ష్యం ఈ మినిస్టరే. ఇతని దగ్గర కూడా సాక్షి సంతకం తీసుకోండి. అలాగే మేడం. మిస్టర్ ధనరాజ్, ఇందాక ఏమన్నా? పోలీస్ బెల్ట్ ప్యాంటు జారిపోకుండా ఉండడానికా? చూసావుగా, తట్టో నుంచి జారిపోయిన నీ తమ్ముణ్ణి ఉరి తీసే అంత పవర్ ఈ బెల్ట్ కుంది. సిన్సియర్ గా డ్యూటీ చేసే పోలీస్ ఆఫీసర్ క్యాప్, బెల్ట్, షూ కూడా సిన్సియర్ గా డ్యూటీ చేస్తాయి. అది మా పోలీస్ పవర్. మైండెడ్. విజిలెన్స్ ఆఫీసర్ భార్యను చంపినందుకు నీ తమ్ముడు చచ్చాడు. విజిలెన్స్ ఆఫీసర్ నువ్వే చంపావని కేసు రీఓపెన్ చేస్తున్నాను. కౌంట్ యువర్ డేస్, కౌంట్ యువర్ డేస్. తమ్ముడు, మీ తమ్ముడు గారు చనిపోతే మీరు దండలేసుకున్నారేంటి బాబు గారు? ఇన్నాళ్ళు ఏం చేసినా నలుగురు కలిసే చేసేవాళ్ళు.
మాలో ఏ ఒక్కడు చచ్చినా అందరూ చచ్చినట్టే లెక్క. అదేంటి పాడలు కూడా ఎక్కుతారా మీరు? పాడే కదయ్యా, చితి కూడా ఎక్కుతాం. మీ తమ్ముడితో పాటు మీరందరూ చితిలో కాలిపోతారా? అవును. అప్పటికి కానీ దేశం బాగుపడదు. అయ్యగారు, నేను అన్నది మీరందరూ కాలిపోతే మీ తమ్ముడి గారిని చంపిన ఆ శాంభవిని కాల్చేదెవరు? మీ తమ్ముడి గారి ఆత్మకు శాంతి కలిగించేదెవరండి? నిజమే, ఆ శాంభవి అంత చూడాలి. అది మొగుడికి కొడుక్కి దూరమై కుమిలి కుమిలి ఏడవాలి, కుళ్ళి కుళ్ళి చావాలి. తీయండి దండలు. ఎలా సింహాజీ? అయ్యా, నీకిద్దరు కొడుకులు అన్నావు కదా? అవునండి. వాళ్ళు ఏమైనా పైకి వచ్చారా? నిన్నే చిన్నోడు కొట్టాని పైకి వచ్చాడండి. ఏంటి? హాయ్ అక్క, విష్ యు అ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బావ గారు. కూర్చోగిర్తి. మరి నాకు చెప్పవే? నీ పెళ్ళైనప్పుడు చెప్తాను. నా పెళ్లి ఎప్పుడు అవుతుంది? నువ్వు పెద్దయినప్పుడు. మమ్మీ, నేను పెద్ద అయ్యాక ఇలాంటి బోట్ కొనిస్తావా? అసలు పెద్ద అవ్వకూడదురా. ఏ? కీర్తి, వీడు పెద్ద అయ్యాక ఎవరో ఒక అమ్మాయిని తీసుకుని బోట్ షికార్కి వెళ్ళిపోతాడు. నేనేమంటారు దాన్ని అయిపోతాను. అప్పుడు నాతో ఎవరు షికార్ చేస్తారు? డాడీ. మీ డాడీయా? ఆయన బోట్ ఎక్కరు. ఏ? ఆయనకి నీళ్ళంటే భయం. అవునా డాడీ? కాదు, మీ అమ్మంటే. కాదు, అదే. శాంభవి, వస్తున్నా. ఈరోజు మనం షికార్కి వెళ్తున్నాం. కార్లోనా? కాదు, బోట్లో. బోట్లోనా? మీకు పడవ ప్రాణం పడదు కదా? అలవాటు చేసుకుంటాను నీకోసం. సాయంత్రం బాబు నేను రెడీగా ఉంటాం, సరేనా? అక్క, మళ్ళీ మీ ఇద్దరి మధ్య బాబు ఎందుకు? నేను చూసుకుంటాను కదా, మీరు వెళ్ళండి. నువ్వు చూసుకుంటావా? ఒక్క రోజైనా బాబుతో సరదాగా గడిపే ఛాన్స్ నాకు ఇవ్వక్క ప్లీజ్. కాదనుకు, మళ్ళీ బావగారి మూడ్స్ మారిపోతాయి. అది కరెక్టే. చీరలా ఉంది? నువ్వు ఏది కట్టుకున్నా అందంగానే ఉంటావు శాంభవి. అందుకేగా మిమ్మల్ని కట్టుకున్నాను. వల్లల్లా బలాగాల వల్ల గిందుంబో గొరగాల వల్ల కిందన బాబరాగాల వల్ల గుడుంబ గుడుంబ గుడుంబ. నీ అందమే అబ్బా పిల్ల, నిన్నిట్ట చెక్కిల్ది ఎవరబ్బా? ఇంకా ఏవేవో ఉన్నాయి నీలోనా, నిమ్మ నారింజ బత్తాయి నీవేనా? నీ అందమే అబ్బా పిల్ల, నిన్నిట్ట చెక్కిల్ది ఎవరబ్బా? చిక్కిందమ్మో చక్కెర బొమ్మ, ముందు వెనుక నచ్చిందే మోనాలిసా. నువ్వే కాదా, నీపై మనసే అయ్యిందే. చెంతకొచ్చి చిందులేస్తే ఊరుకుంటానా, నిన్ను రాజమండ్రి తీసుకెళ్ళి ఆటాడిస్తాగా. అబ్బా అబ్బబ్బా నీ అందమే అబ్బా. నిమ్మ నారింజ బత్తాయి నేనేగా.
సరసాని జారిన ఓణి చేసే మల్ది చరవే ముద్దుల బోణి చేయాలంటూ చిన్ని పెదవి గొడవే బంగిన పల్లి మామిడి పళ్ళు నీకైదా చాటేసుకో మొత్తను జల్లి బుగ్గను గిల్లి బావా నాతో ఆడుకో వన్నలాడి చీరలాగా చుట్టుకుపోతాలే అర్ర గిన్నె కోడి అందమంతా కలిగించేస్తాలే తప్పకుండా చేసి చూపు ఓరి మావయ్యో మల్లె మొక్కలాంటి పిల్లదాన్ని నేను లేవయ్యో ఏమండి 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 హెల్ప్ 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 ప్లీజ్ హెల్ప్ మీ వెయిట్ उसके पास चलो హెల్ప్ వాట్ హ్యాపెండ్ మేడం వాట్ హ్యాపెండ్ ఆఫీసర్ బోట్లో ఏదో మిస్టరీ జరిగింది మా ఆయన కనిపించడం లేదు ప్లీజ్ హెల్ప్ మీ ముందు ఆ కత్తి లేవండి. సార్ ఈ బ్లడ్ కత్తి ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్ రాత్రి మా ఆయన పక్కనే ఉన్నారు సంథింగ్ ఇస్ రాంగ్ ఓకే వీ విల్ ఇన్వెస్టిగేట్. ఏం దొరకలేదు సార్. మొత్తం కోస్టల్ ఏరియా అంతా వెతికారా? అంతా వెతికాం సార్. ఇంకోసారి ట్రై చేయండి, మీరు హెల్ప్ చేయండి సార్. ఇక్కడ ఎవరితో డెడ్ బాడీ ఉంది సార్. రండి చూద్దాం. మావయ్య ఇన్స్పెక్టర్ ఈ మా మావయ్య ఇంట్లో ఉన్నాయని ఇక్కడికి ఎలా వచ్చారు? ఆ సంగతి మీరే చెప్పాలి మేడం. నాకేం తెలీదు. ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మేడం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళండి. ఓకే సార్. మేడం కేసును అన్ని కోణాల నుంచి ఇన్వెస్టిగేట్ చేస్తాం. నేరస్తులను తప్పకుండా పట్టుకుంటాం.
మీరు ఇంటికి వెళ్ళండి మేడం. మేడం తీసుకువెళ్ళండి. ఓకే సార్, ప్లీజ్ మేడం. మమ్మీ ఏడవకు మమ్మీ, మమ్మీ ఏడవకు మమ్మీ, మమ్మీ ఏడవకు మమ్మీ. మమ్మీ డాడీ వచ్చారు. డాడీ మీరంతా ఇక్కడే ఉండండి. మేడం, మీ భర్త అఫీషియల్ గా చనిపోయినట్టు డిక్లేర్ అయింది. అంతేకాదమ్మా, మీ ఆయన్ని మామయ్యని చంపింది నువ్వేనని సాక్ష్యాధారాలను బట్టి నిన్నే ప్రథమ ముద్దాయిగా నిర్ధారించారు. యాంటిసిపేటరీ బెయిల్ కూడా అవకాశం లేకుండా పోయింది. నువ్వే మరీ అవ్వకమ్మా, నేను చూసుకుంటాను. ఇన్స్పెక్టర్, నా కొడుకు ముందొద్దు, వాడు తట్టుకోలేడు. కీర్తి, వాడితో ఒక్కరోజైనా గడిపే అవకాశం ఇవ్వని అడిగావు. ఇప్పుడు జీవితాంతం వాడిని నువ్వు చూసుకునే పరిస్థితి వచ్చింది. అక్క, వాడికి ఏ లోటు రానివ్వుగా అక్క. ప్రామిస్. అలాగే అక్క. అక్క, మమ్మీ ఎక్కడికి వెళ్తున్నావు మమ్మీ? మిస్సెస్ శాంభవి, మీ భర్త ఆయన పేరు మీద 50 లక్షలకు ఇన్సూరెన్స్ చేశాడు. ఆ సంగతి మీకు తెలుసా? తెలుసు. దానికి నామినీ మీరే అని కూడా తెలుసా? తెలుసు. హత్య జరుగుతున్న సమయంలో మీ భర్త కేకలు ఏమైనా పెట్టారా? తెలీదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. డబ్బు మనిషిని బతికిస్తుంది కాబట్టి ఆ డబ్బు కోసం మనుషులు ఎంతటి దారుణానికైనా దిగజారుతారు అన్న నగ్న సత్యానికి ఈ శాంభవి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎవరికి ఏ డౌట్ రాకుండా బోట్ షికారు ప్లాన్ చేసి 50 లక్షల ఇన్సూరెన్స్ డబ్బు కోసం తన భర్తనే చంపేసింది. నా భర్త నేను చంపలేదు. 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 నేను చంపలేదు. ఒక్క భర్తనే కాదు యువర్ ఆనర్, ఇన్సూరెన్స్ డబ్బులో వాటాకొస్తారని తన మామగారిని కూడా అతి కిరాతకంగా మర్డర్ చేసిన హంతకురాలు ఈ శాంభవి. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. భర్తను హత్య చేసింది ఆవిడే అని రుజువు కాకుండానే మామగారిని కూడా ఆవిడే హత్య చేసిందని చెప్పడం పీపీ గారికి న్యాయం కాదని తెలుసుకోవడం మంచిది. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ సార్. నా విచారణలో మొదటి సాక్షి ఆ ఇంటి పనివాడు సింహాద్రి. ఇంట్లో మీ అయ్యగారు అమ్మగారు ఎప్పుడైనా గొడవ పడుతుండేవారా? కాపురం అన్నాక అవన్నీ మామూలే కదయ్యా. అంటే ఎప్పుడు గొడవ పడుతుండేవారా? ఎప్పుడు కాదయ్యా, అప్పుడప్పుడు. ఓకే, మీరు వెళ్ళొచ్చు. చిత్తం. నా విచారణలో రెండో సాక్షి ఫోరెన్సిక్ డాక్టర్. డాక్టర్ గారు, బోట్లో ఉన్న రక్తాన్ని ఆవిడ బట్టలకున్న రక్తాన్ని పరీక్షించారా? పరీక్షించాం. ఆ రెండిటి గ్రూపు ఒకటే, ఓ నెగిటివ్. అంటే హత్య గురి కాబట్ట చైతన్య బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివ్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నా విచారణలో ఆఖరి సాక్షి నేవల్ కోస్ట్ గార్డ్.
సార్, హత్య జరిగిన స్థలానికి మొదటగా వెళ్ళింది మీరే కదా? అవును. అప్పుడు ఆవిడ చేతిలో కత్తి ఉందా? ఉంది. ఆవిడ ఒంటి మీద ఉన్న బట్టలకు బ్లడ్ ఉందా? ఒంటి మీద ఉన్న బట్టలకే కాదు, బోట్ నిండా బ్లడ్ పడి ఉంది. బోట్లో దొరికిన టేప్ రికార్డర్, కత్తి మరియు హర్నాథరావు శవం పక్కన దొరికిన ఆమె చెవురింగ్ను కూడా కోర్టుకి సబ్మిట్ చేశాం. మీరు కోర్టుకు సబ్మిట్ చేసిన టేప్ రికార్డర్ మీరు చూసినప్పుడు ఏ స్థితిలో ఉంది? కింద పడి ఉంది. బ్యాటరీలన్నీ ఎవరో విసిరి పడేసినట్లు చల్లా చెదురుగా పడి ఉన్నాయి. యువర్ ఆనర్, హత్య జరిగినప్పుడు తన భర్త ఎలాంటి కేకలు పెట్టలేదని ఈవిడ ఇంతకు ముందే చెప్పింది. అందులో ఎంతవరకు నిజముందో ఈ టేపు వింటే మీకే తెలుస్తుంది. నన్ను చంపేస్తున్నారు, హెల్ప్ మీ, కాపాడండి, నన్ను చంపేస్తున్నారు, హెల్ప్ మీ, కాపాడండి, హెల్ప్ మీ, నన్ను చంపేస్తున్నారు, హెల్ప్ మీ, కాపాడండి. ఇప్పుడేమంటారు శాంభవ్ గారు? టేపులో కేకలు వినగానే గొంతులో గుటకలు పట్టడం లేదా? ఇప్పటికైనా చంపింది మీరే అని ఒప్పుకుంటారా లేదా? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. హతుడు చైతన్య తను చనిపోయే ముందు పొడిచారు, చంపుతున్నారు అన్నాడే గాని పొడిచింది, చంపుతోంది అని అనలేదు. అలాంటప్పుడు ఈ హత్య చేసింది శాంభవేనని ఎలా నిర్ధారిస్తారు యువర్ ఆనర్? హత్య జరిగింది రాత్రి కాబట్టి, చీకట్లో దాడి చేసింది భార్యో కాదో ఎవరో ఎందరో పోల్చుకునే అవకాశం ఉండదు కాబట్టి. యువర్ ఆనర్, ఈవిడికున్న పోలీస్ పవర్స్ తో కేసు నుండి తేలిగ్గా తప్పించుకోగలన్న ధైర్యంతో రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్న ఈవిడ్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను.